ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని రీతిలో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. తాజా రాజకీయాలు చూసుకుంటే గనక ఇటు వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా సామాజిక కోణం, సామాజిక న్యాయం, సామాజిక సమీకరణాలు. ఒక రకంగా చెప్పాలంటే కుల రాజకీయాలు చేస్తున్నారు. కుల రాజకీయాలతోనే ఈసారి అధికారంలోకి రావాలి అని అనుకుంటున్నారు. మరోపక్క ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. గంపగుత్తుగా ఒకే తాటి మీదకి వచ్చి ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గద్దె నెక్కకూడదు అంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ ఇంకా కలుస్తుందో లేదో తెలియదు కానీ చివరి నిమిషంలో కలిసిపోయే అవకాశాలే ఉన్నాయని చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. వాళ్ళకి అధికారం కోసం మాత్రమేనా లేదంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు గద్దె అది ప్రజా అవసరమా, పార్టీల అవసరమా, లేదంటే వాళ్ళకి సీఎం సీటు కావాలనో వాళ్ళ అధికారంలోకి రావడం కోసం జగన్ గద్దె దించేయాలి ఇప్పుడు ఈ చర్చ అయితే వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ని గద్దె దించేశారు అంటే కేసీఆర్ని గద్దె దించేయడానికి లేదంటే రాష్ట్రం బాగుపడిపోవడానికి ఏమన్నా లింక్ ఉందా? కేసీఆర్ ఏమన్నా రాష్ట్రాన్ని నాశనం చేసేసారా? మొత్తం అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి అందరూ చెప్పట్టుకుని అడుక్కు తినేసే పరిస్థితి అయితే అక్కడ కేసీఆర్ తీసుకురాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి తీసుకురాలేదు. అందరూ హ్యాపీగా బతుకుతున్నారు, దర్జాగా బతుకుతున్నారు. పని డిమాండ్ పెరిగింది, పనికి వసూలు చేసే ఆదాయం పెరిగింది. అందరికీ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు బళ్ళు మీద తిరుగుతున్నారు, టూ వీలర్స్ మీద తిరుగుతున్నారు, టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఫోర్ వీలర్స్ కొనుక్కుంటున్నారు. అంటే ఏ రకంగా మనీ రొటేషన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏ రకంగా ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు అనేది గ్రోత్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ రాజకీయాలు అయితే పట్టించుకోరు. కాకపోతే గెలవాలంటే రాజకీయాలు చేయాలి, గెలుపు కోసం సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు అదే బాటలో వెలుగుతున్నాయి. సంక్షేమం అనే ఎత్తుగడ అయిపోయింది కాబట్టి ఇక సామాజిక న్యాయం అనే ఎత్తుగడతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే మిగిలిన పార్టీలు కూడా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా చూద్దాం. ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకెన్ని మార్పులు చూడాల్సి వస్తుందో ఆంధ్రప్రదేశ్లో.